కాబట్టి మిత్రులారా, ఇలా వచ్చినటువంటి 42% మనం తృప్తి లేమన్న మాట చాలా వాస్తవం. ఇది అందరిలో ఉన్నటువంటి బాధ. కానీ మనం ఎక్కడి వరకు సాటిస్ఫై కాగలుగుతాం అంటే కనీసం గుడ్డి కంటే మెల్లె మేలు కదా, ఈ మెల్లెనైనా సరే నీకు ఆమోదించడానికి ఎందుకు వణుకు పుడుతుంది? ఇందాక చాలా మంది వక్తలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పిట్టకు లెక్కుంది, గద్దకు లెక్కుంది, కాకికి లెక్కుంది, అడవిలో తిరిగే పులికి లెక్కుంది, చెట్ల మీద తిరిగే పాములకి లెక్కుంది, కానీ బీసీల లెక్క లేదు. బిడ్డ, నువ్వు బీసీ లెక్క తీసినావు అంటే నీ బేస్ కదులుతుంది, నీ పునాదులు పోతాయి. ఇలా 90% ఉన్నటువంటి బీసీలు కేవలము 3% ఉన్నటువంటి అగ్రవర్ణాలు పాలిస్తా ఉన్నారు. ఈ యొక్క నష్టము, ఈ యొక్క దోపిడీ మనకి ఈ రోజు నుంచి జరుగుతున్నది కాదు. మన తాత ముత్తాతల తరాల నుంచి కూడా మనని శ్రామిక వర్గంలో పెట్టి మనం పైన దళారీ వ్యవస్థను సృష్టించుకొని ఆ దళారీ వ్యవస్థలో మన శ్రమను దోచుకుంటా ఉన్నారు, మన సంపదను దోచుకుంటా ఉన్నారు, మన వృత్తిని దోచుకుంటా ఉన్నారు, మన నైపుణ్యాన్ని దోచుకుంటా ఉన్నారు. రాజకీయంగా అన్ని రకాలుగా ఆర్థిక పరంగా వాళ్ళు బలపడి రాజకీయంగా అధికారంలో కూర్చొని మనకు రావాల్సినటువంటి ఫలాలని కూడా బిచ్చమేస తీసుకునే స్థాయికి మనం దిగజార్చినటువంటి ఈ అగ్రవర్ణాలను మీద మనం మొట్టమొదటిగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది.